వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యాక్చువల్లీ ఇవాళ మా సెన్స్ బోర్డు ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి నేను ఈ విషయాన్ని కూర్చొని చెప్తున్నాను. చాలా క్లియర్గా వినండి. ఉండుంటే నేను రాసి ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగేదాన్ని. చెప్పా కదా, మనకున్న సోర్సెస్లో నేను ద బెస్ట్ ఇవ్వడానికైతే ప్రయత్నమే చేస్తున్నా. ఈ పాకిస్తాన్ మొగుళ్ళు భారత్ పెళ్ళాలు అంటూ మనం గతంలో కూడా ఒక వీడియో చేశాము. కానీ అప్పుడు మనం ఆలోచించింది ఏంటి అని అంటే, ఇక్కడ జనాభాను పెంచుతున్నారు, ఇక్కడ పాకిస్తాన్ ప్రేమికులు పెరిగిపోతున్నారు అనుకున్నాం. కానీ ఇది పాపులేషన్ జిహాద్ అనిపిస్తుందా లేదా మీకు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకు పాపులేషన్ జిహాద్ అని మాట్లాడుతున్నాను అని అంటే, ఎప్పుడైతే భారత్లోని పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోవాలి అని ప్రభుత్వం చెప్పిందో, కలుగులో దాక్కున్న ఎలకల్లాగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అమ్మమ్మమ్మో, మేము 36 సంవత్సరాల నుంచి ఈడే ఉంటున్నాం, ఇప్పుడు మమ్మల్ని బొమ్మంటే ఎట్టా? మా ఉద్యోగాలు ఈడే ఉన్నాయి, మా చదువులు, కొన్ని చదువులు పాకిస్తాన్లో చదివితే కొన్ని చదువులు ఈడే చదివినాం, మమ్మల్ని ఎట్లా బొమ్మంటారు అని గుండెలు బాదుకుంటూ లబోదిబోమంటూ ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఆలోచించండి. పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియా అమ్మాయి ఇండియాలో ఎందుకుంటోంది, ఇండియా పౌరసత్వంతో ఎందుకుంటోంది? అరే, నార్మల్గా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇంటి పేరే మారిపోతుంది కదా. మన షర్మిలక్క చెప్పినట్టు ఆడపిల్ల అంటే ఆడపిల్ల, అందుకే ఆడపిల్ల అంటారు. గుర్తుందా డైలాగు? ఇప్పుడు పాకిస్తాను అతన్ని పెళ్లి చేసుకున్న ఇండియా మహిళ, ఇండియా పెళ్ళాం ఆడపిల్లే కదా. మరి ఈడ పిల్ల ఎట్టయిద్ది? ఈడ పిల్లక పౌరసత్వం ఎట్లుంటుంది? అరే, పుడితే పౌరసత్వం ఉంటుంది కదా, మా పెళ్లి చేసుకుంటే పోతుందా అంటే ఇంటి పేర్లే మారిపోతున్నాయి, జీవితమే మారిపోతుంది. మరి మారదా? పాకిస్తాన్ని పెళ్లి చేసుకోగానే తను పాకిస్తాన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి భారత పౌరసత్వం తీసేసి పాకిస్తాన్ పౌరసత్వం ఇవ్వాలి అని వాళ్ళు అప్పీల్ పెట్టుకోవాలి కదా. ఎందుకు పెట్టుకోలేదు అనంటే, భారతదేశంలో రాబోయే రోజుల్లో ఒక భారీ కుట్రకు తెరతీయడానికే అనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతుంది. దాని గురించి అర్థం అవ్వాలంటే చాలా క్లియర్గా ఆలోచించాలి. ఈ వీడియో సమయంలో వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ భారతదేశంలో పెళ్ళా ఉంటుంది, పాకిస్తాన్లో మొగుడు ఉంటాడు. ఇక ఈమె వీసా మీద పోతూ ఉంటుంది, మొగుడుతో కలుస్తూ ఉంటుంది, కలిసినప్పుడల్లా ప్రెగ్నెన్సీ వస్తుంది, గిడికి వస్తుంది, గిడికి వచ్చి గిడ పోరగాన్ని కంటది, లేదా ఆ పోరగాన్ని అక్కడే కన్నా మళ్ళీ ఈడికి పట్టుకొస్తుంది, ఎందుకంటే అమ్మతో ఉండాలి కదా. ఈడికి వచ్చేస్తారు. గిట్లా ఓ 6 డజన్ మంది, 4, 5, 3 లెక్కలేదు, ఇక వాళ్ళకు తెలుసు కదా, ఇక నేను మాట్లాడకూడదు, అట్లా కనేస్తారు. కనేసిన తర్వాత ఈ పుట్టిన పోరగాళ్ళు ఏమవుతారు, ఈడికి చక్కెరలు కొడతా ఉంటారు. ఈ చక్కెరలు కొట్టే టైంలో ఏమవుతుంది, ఈడ భారతదేశం మీద ప్రేమ ఉండదు. ఈడ చక్కెర కొట్టి రావడానికి కారణం ఏంటంటే 5 కిలోల రేషన్ బియ్యం, ఈడికొచ్చే పథకాలు, ఈడికొచ్చే రిజర్వేషన్లు. మన కర్ణాటక కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు ఉంటే ఏమంటారు, కాంట్రాక్టుల్లో కూడా 4% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటారు కదా, అవన్నీ పొందడానికి. మరి తిండికి తిండి లేదు కదా, గోధుమ పిండి కూడా దొరకట్లేదు. గాడు ఎట్లా బతుకుతారు? తినడానికి పందులు బలిసినట్టు బలవడానికి, ఒళ్ళు తేటగా చేసుకోవడానికి, దొబ్బి తినడానికి వీళ్ళకి ఇండియా కావాలన్నమాట. ప్రేమ ఉంటుందా అంటే భారత్ మాతాకి జై అని అంటే, అబ్బో రామరామ మేమంటామా భారత్ మాతాకి జై అని? మేము స్వర్గానికి పోవద్దా? అవసరమైతే భారతీయుల రక్తపాతం చూడమంటే చూస్తామన్నట్టు తయారవుతారు. ఎందుకక్క అటు తయారవుతారంటే, ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్న ఏ ముస్లింకి కూడా, రాసి పెట్టుకోండి, పాకిస్తాన్లో ఉన్న ఏ ముస్లింకి కూడా భారతదేశం మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే ఆడ చెప్పే చదువుల కంటే ఎక్కువ, అరే బాబు కష్టపడు, జీవితంలో పైకి వస్తావు, 4 రూపాయలు సంపాదించుకో, నీ కుటుంబంతో సంతోషంగా బతుకు, నీ పిల్లలకు చదువు చెప్పించు, కొంచెం తిండి పెట్టని చెప్పరు. నీ పోరగాళ్ళకు మతోన్మాదం నేర్పించు, నీ మతంగా అనోడంతా కాపీర్లని చెప్పు, అలాంటి వాళ్ళని చంపితేనే స్వర్గప్రాప్తి అని చెప్పు, 72 మంది కన్యలతోటి ఏమంటారు స్వర్గంలో జలసాలు చేయొచ్చు అని చెప్పు అని మతోన్మాదాన్ని నింపుతూ ఉంటారు. ఇలా మతోన్మాదం నింపుకున్న అదే పాకిస్తాన్ మొగుడికి భారత పెళ్ళాంకి పుట్టిన పోరగాళ్ళు ఎలా ఉంటారు? భారతదేశం మీద ప్రేమ చూపించగలుగుతారా? కానీ భారతదేశం ఉండాలా? ఎట్లుండాలా? ఇది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్టే కనిపించి ఆర్థిక ఫలాలు మొత్తం ఈ పాకిస్తాన్ మొగుళ్ళు కన్నా పోరగాళ్ళకు దక్కాలా, అట్లా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 5 లక్షల మంది
బయటకు వచ్చింది. వీళ్ళ కుటుంబ సభ్యులతో కలిపితే 50 నుంచి 60 లక్షల మంది ఉన్నారట. ఇక ఇక్కడతోనే ఆగిపోయిద్దా అంటే, మీరు 3 Idiots సినిమా చూసిండ్రా? ఓ మా దీనికి 3 Idiots సినిమాకి ఏమి లింకులు కలుపుతున్నామమ్మంటే ఆగండి చెప్తా దానికి కూడా. ఇప్పుడు సలీంలు, అబ్దుల్లు, కరీంలు ఇలా ఒకే పేరు కలిగిన వాళ్ళు మస్తు మంది ఉంటారు. సినిమాలు చూపించినంత ఈజీ కాకపోవచ్చు, కానీ పైసా పెట్టినము అనుకో, తెలివితేటలు ఉన్న ఒక పనోడి పిల్లోడిని బాగా చదివించి ఆ సర్టిఫికేట్ని దొరగారి కొడుకు పేరు మీద ట్రాన్స్ఫర్ చేపిస్తారు చూసిండ్రా? దొరగారి కొడుకే చదివిండు అన్నట్టు ఫోటో మార్పింగ్ చేపిస్తారు చూసిండ్రా? గలాంటివి అయితే జరుగుతాయి. టెక్నాలజీ అంతగానో డెవలప్ అయింది కదా. ఈ టెక్నాలజీని మంచిగా వాడుకోవడం కంటే చెడుకు వాడుకునే నా కొడుకులు ఎక్కువైపోయినరు. గట్ల చెడుకు వాడుకుంటారు కాబట్టి వీళ్ళకు ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ ఐడీలు వస్తున్నాయి. అరే ఎక్కడో చూసినా ఈవెన్ చివరికి బర్త్ సర్టిఫికెట్లు కూడా ఇప్పిస్తారట. మరి పాకిస్తాన్ భావజాలంతో పెరిగినోడు ఇండియాలో సర్టిఫికెట్లు సంపాదించుకోవడం కష్టమా? కాదు. ఇండియాలో సర్టిఫికెట్లు సంపాదించుకున్న తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ఇగో మైనారిటీలు ఎప్పుడు పడి ఏడవడం కాదు, వాళ్ళు ఎదగాల, వాళ్ళకి అన్నిట్లలో రిజర్వేషన్లు ఇవ్వాలా అని కాంట్రాక్టుల్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆర్మీలో, అంటే కోర్టుల్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో, సీక్రెట్ ఆపరేషన్లలో, వీటన్నిట్లలో వీళ్ళు ఏమైపోతారు? మేక వన్నెన పులిలాగా, తోడేలులాగా, నక్కలాగా, గుంట నక్కలాగా, పందికొక్కులాగా చేరిపోతారు. చేరిపోయినా అరే మాకు తిండి పెట్టిన దేశం, ఈరోజు మాకు ఉద్యోగం రావడానికి కారణమైన దేశం, మేము బతకడానికి నీడిస్తున్న దేశం అని వీళ్ళకి ఏమన్నా ప్రేమ ఉంటుందంటే, ఈ పందికొక్కులకు ప్రేమ ఉండదు. ఏమైనా మెయ్యడమే తెలుసు కదా, మెయ్యడమే తెలుసు. 70 ఈడ ఒక పెళ్లితోనే ఆగాలి, 2 పిల్లల్ని కనాలి, వాళ్ళకి ఆస్తులు సంపాదించాలి, వాళ్ళని చదివించాలి అనే ఆలోచన కంటే పాకిస్తాన్ ముస్లింలకు ఏం నేర్పిస్తుందో అవి తెలుసుగా. ఇచ్చలవిడిగా పిల్లలు కనాల, నచ్చకుంటే తలాక్ 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 అని చెప్పాలా, నచ్చింది వరుసైంది కాకపోయినా సరే మనం పిలిస్తే రావాలా అన్నట్టుంటాయి వీళ్ళ ఆలోచనలు. ఇలా దరిద్రపు ఆలోచనలు చూడండి. ఈడ ఆడోళ్లను చులకనగా చూసి వంటింటికి పరిమితం చేసి పిల్లలు కానీ యంత్రంగా మార్చడమే కాదు, వీళ్ళకి స్వర్గానికి పోయినాక కూడా 72 మంది కన్యలు కావాలి. మరి 72 మంది కన్యలు కావాలంటే ఏం చేయాలా? కాపీర్లను అంతం చేయాలా? మరి కాపీర్లను అంతం చేయాలంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో చేరిన తరువాత వాళ్ళు సీక్రెట్ ఏజెంట్ల లాగా పనిచేయచ్చు పాకిస్తాన్కి. ఏమో జరగచ్చు, అట్లా జరుగుతుందా లేదా? ఒకసారి మీ ఆలోచన ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదే గనక జరిగితే రానున్న రోజుల్లో ఎంత ప్రమాదకరంగా మారుతుంది ఒక్కసారి ఊహించండి. ఒక్కసారి మనకేమో దేశంలో 2 ముద్దు అంతకంటే వద్దు, ఇప్పుడైతే ఏకంగా 1 ముద్దు 2 వద్దు అని చెప్పి మన పోరగాళ్ళను పరిమితం చేసి, పరిమితమైన పోరగాళ్ళు ఉన్నారు కాబట్టి అమ్మో వాడి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటుందేమో అని ఏసీలేసి, నానా నీ కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను మీ అయ్యా కష్టపడి పైసలు సంపాదిస్తాం, నీకు కాలికి ముళ్ళు కూడా అంటకుండా చూస్తాం, నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చేసి చదువుకొని ఉంటే చాలు అంటాం. వాడు ఎవరితో స్నేహం చేస్తాడో తెలియదు. ఆ ఒక్కడికి ధైర్యం కూడా నేర్పించాం. ఛత్రపతి శివాజీనో, లేకపోతే చావాలోని శంభాజీ మహారాజ్ లాంటి వాళ్ళనో, రాణి రుద్రమాదేవి చరిత్రలో, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రలో, లేకపోతే అల్లూరి సీతారామరాజు చరిత్రలో, భగత్ సింగ్ చరిత్రలో, వీర సావర్కర్ చరిత్రలో మనం చెప్పాం. వీళ్ళకి ఏమైనా మనం ఏం చెప్తాం? A స్క్వేర్ B స్క్వేర్ బట్టీలు కొట్టి చదువులు చదివి మీరు కూడా మళ్ళీ మీ పిల్లల కోసం ఒకళ్ళని కానండి, ఎక్కువ వద్దు నాను చదివించడం కష్టమైంది, లక్షల ఫీజులు అయిపోయినాయి కదా, కాబట్టి మళ్ళీ ఒక్కళ్ళని కానీ వాళ్ళ కోసం మీరు ఆస్తులు కూడా పెట్టండి అని నేర్పిస్తాం. ఇక ఈ పాకిస్తాన్ పందులు కన్నా పోరగాళ్ళు ఎట్లుంటారు? మతోన్మాదాన్ని మెదల్లో నింపుకొని అరే అవసరం అయితే తల్వార్లు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి రక్తపాతం సృష్టిస్తామంటారు. ఇప్పుడు ఇక మన పోరగాలు అమ్మో రక్తపాతం సృష్టిస్తారు భయపడుకుంటే ఏమైపోతారు అన్న, అయితే సరెండర్ అయిపోయి హిందూ ముస్లిం బాయి అని నీ ఇంటికి వచ్చి నేను రంజాన్ రోజు బిర్యానీ తింటా, అవసరమైతే నీ క్యాబ్ పెట్టుకుంటా, నుదుటి నున్న బొట్టు దుడిపేసుకుంటా, కానీ అన్న నా మీద ఎందుకంటారా, దా నా కాళ్ళ దగ్గరికి రా, నీకు అక్కో షెల్లో ఉందా, ఉంటే మరేంది ఇచ్చి పెళ్లి చేస్తావా, లేకపోతే మాకు కావాలి పంపించు అని అడుగుతారు. ఇందులో బర్రాబర్ భయపడాల్సిన అవసరమే లేదు, నిజాలు చెప్పాల్సింది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో వర్క్ బోర్డు సవరణ బిల్లు పేరుతో జరిగిన నిరసనలో పశ్చిమ బెంగాల్ మహిళలను ఈ దున్నపోతున్న కొడుకులు అట్లే అడిగినరు, మీరు మాతో రాకుంటే మీ ఇంట్లో ఉన్న మొగాళ్ళని చంపేస్తామని, లైంగిక కోరికలు తీర్చుకుంటే. ఆడోళ్ళు కన్నీరు మున్నీరయ్యేలాగా ఏడ్చిండ్రు. ఈ పందికొక్కులు మొత్తం ఆ సంతతికి చెందినోళ్ళే కావచ్చు. రెండవది, కాదు అని ఎక్కడో దేశభక్త భావనో
లేకపోతే ఇంకోటో చేయాలంటే మనం ముక్కలు కులాలకు ఉన్నాం కాబట్టి ఆ ముక్కల్ని ఏరిపారేస్తారు. ఇది చాలా పకడ్బందీ ప్లాన్గా భారతదేశంలో పాకిస్తాన్ మొగుళ్లకు పుట్టిన వారసులను పెంచి పోషిస్తూ వాళ్ళని ఇక్కడ పెంచడానికి చేస్తున్న పాపులేషన్ జిహాదే అని చాలామంది అంటున్నారు. మరి మీకు కూడా అలా అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. పాపులేషన్ జిహాద్ ద్వారా పాకిస్తాన్ పందినా కొడుకులకు పుట్టిన పిల్లల్ని ఈడ విచ్చలవిడిగా ప్రభుత్వ నిధులను, ప్రభుత్వ పథకాలను, లేకపోతే భారతీయుల మంచితనాన్ని వాడుకొని అడ్డంగా బలిసిన పంది కొక్కుల్లాగా పెరిగిపోయి ఈ దేశం మీద దాడి చేయడానికో, ఈ దేశం మీద దాడి చేయడానికి సహకరించే వాళ్ళకో మారిపోతారు అని చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ పాపులేషన్ జిహాద్ అనేది పహల్గామా ఉగ్రవాదాడి తర్వాత బయటకు వచ్చింది కాబట్టి ఆగిపోతుందా అక్క, భయపడాల్సిన అవసరం లేదా అంటే ఇక్కడ మళ్ళీ 2 క్వశ్చన్లు అన్నావు. ఇప్పుడు మనం పంపిస్తుంది అధికారికంగా పాకిస్తాన్ మొగుళ్లను పెట్టుకొని భారత్లో ఉన్న పెళ్ళాల తతంగం మాత్రమే మనకు కనబడుతుంది. అది అధికారికంగా పాస్పోర్ట్లు ఉన్నాయి, లేకపోతే మిగిలినాయి. మరి అనధికారికంగా వచ్చిన పంది కొక్కుల పరిస్థితి ఏంటి? వాళ్ళను కూడా కలుగులో నుంచి ఎలకల్లాగా లాగాల్సిన అవసరం అయితే ఉంది కదా. అలా లాగకపోతే నేను ఇందాక చెప్పిన కదా, భారతదేశంలో కొందరు చెత్త నా కొడుకులు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే మూర్ఖులు, పైసా కోసం అశుద్ధం తినడానికి సిద్ధమైపోయే చెత్త యదవలు వీళ్ళకు బర్త్ సర్టిఫికెట్లు ఇస్తారు, చదువుకున్న సర్టిఫికెట్లు ఇస్తారు, ఇంకో సర్టిఫికెట్లు ఇస్తారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఈ దేశం రానున్న కాలంలో వినాశనం అవ్వడానికి దగ్గరుండి ప్రోత్సహించడం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళ విషయంలోనే కాదు, అంతకు మించి ఎన్ఆర్సీ, యూసీసీ విషయంలో చాలా పకడ్బందీగా మళ్ళీ స్టేటు ప్రభుత్వాలే చూసుకోవాలని వదిలేయకండి. ఇక పశ్చిమ బెంగాల్ లాంటి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, కర్ణాటక సిద్ధరామయ్య లాంటి ముఖ్యమంత్రులు ఉన్నారనుకో, ఓటు బ్యాంకు కోసం కొమ్ము కాసే వీళ్ళంతా వాళ్ళని కాపాడుకుంటే వస్తారు. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ఫోర్స్ని, స్పెషల్ డిపార్ట్మెంట్ని అరేంజ్ చేసి ఆ పంది కొక్కులను పంట పొలాల నుంచి పంపించేయాలి. లేకపోతే పంట పొలం నాశనం అయిపోయిద్ది. పచ్చగా ఉండే భారతదేశం బగ్గుమంటది ఆ పంది కొక్కుల కారణంగా. పాపులేషన్ జిహాద్ వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియోలో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరిని భయపెట్టాలనో, ఎవరిని దూషించాలనో చేస్తున్న వీడియోలు కాదు. వాస్తవాలు ప్రజలు అవగతం చేసుకొని, పాకిస్తాన్ ముస్లిం ఎప్పటికీ భారతదేశానికి శత్రువే. పాకిస్తాన్ నుంచి వచ్చే ఈగ కూడా ఉత్తగా రాదు, పాకిస్తాన్ నుంచి వచ్చే దోమ కూడా ఉత్తగా రాదు. కాబట్టి వాటిని ఎక్కడికక్కడికి హిట్లు కొట్టి చంపయ్యాలే తప్ప జాలి, మానవత్వం, దయ అంటూ వాళ్ళకు సపోర్ట్ చేయకూడదు. ఆ విషయాన్ని మీకు తెలియచేయాలి అండ్ మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో మాత్రమే. మీరు కామెంట్ సెక్షన్లో పెడతారా? మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలాసార్లు చెప్తున్నాను, మీరు ఇచ్చే చిన్న వ్యాపార ప్రకటన మా ఛానల్ డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఐ స్వేర్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్యలు ఏవైనా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.